ఇంకా ఎన్ని సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తారు? ఇప్పుడు మీ వల్ల ఆ ప్రెషర్ పెరుగుతుందేమో పార్టీ మీద, దానివల్ల ఇంకా ముందుకు వస్తుందేమో. కానీ మీరు నాకు వచ్చే మంచి అవకాశాన్ని జడగొట్టకుండా కొంచెం మంచిది వచ్చేటట్టుగా చేస్తే బెటర్. ఇప్పుడే వేయాలి అనుకోండి. సెల్ఫీ వీడియోలు చూడాలి, ఏదైనా ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. ఇంకా సెల్ఫీగా లేనప్పుడల్లా సెల్ఫీ వీడియోలు చూస్తూనే ఉండండి. నేను ఒక ట్రెండ్ మన తెలుగు వాళ్ళలో క్రియేట్ చేసిన, పార్టీకి టికెట్ ఇవ్వకపోతే, పార్టీ మనకు అనుకూలంగా లేకపోతే పార్టీ పట్ల డిస్లాయల్గా ఉండొద్దని ఒక ట్రెండ్ నేను ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళకి కాదు, వరల్డ్ తెలుగు వాళ్ళకు ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన. అసలు రాజకీయ నాయకులు ఇట్లా ఉండరట, నాకు తెలియదు. ఎవరైనా పార్టీ ఇవ్వకపోతే పార్టీ మారిన, కానీ వందల మంది మారకుంటూ ఉంటారు కింద, చాలామంది నేను చూస్తా. కానీ ఒక మనం ఏమంటారు విద్యాధికులుగానో లేకపోతే విఘ్నత ఉన్న వాళ్ళుగానో ఇన్ని రోజులు పార్టీ కొరకు పనిచేసి పార్టీ ఒక్క అవకాశం ఇవ్వకపోతే పార్టీ నాది కాదు అనే స్థితి నేను అనలేను. బట్ ఒక్క పాయింట్ స్ట్రైట్గా, ఎస్ ఇది కట్ ఆఫ్ పాయింట్, ఇంతవరకు నేను వెయిట్ చేస్తా, ఆ తర్వాత నాకు ఎటువంటి సీట్ వద్దు, నేను పార్టీకి ఉంటా. నో బ్యారియర్. ఏది ఇవ్వకపోయినా కాంగ్రెస్తోనే ఉంటాడు దయాకర్. ఎందుకు అనేది 2024 జూలై తర్వాత తెలుసు. దయాకర్ అవసరం కాంగ్రెసే, ఎందుకో కాంగ్రెస్తోనే దయాకర్ ఎందుకు ఉండాలను. అది రేపు నేనేం చెప్పిన సినిమా వచ్చిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్కే దయాకర్ ఎందుకు, కాంగ్రెస్తోనే దయాకర్ ఎందుకు, కాంగ్రెస్ కోసమే దయాకర్ ఎందుకు అనేది కూడా రేపు తెలుస్తుంది. ఎందుకంటే నేనేదో పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మిష ఎవరితోనన్నా ఉంటే అది బంద్ చేసుకోండి ఫస్ట్. ఐఎమ్ ఫర్ ది కాంగ్రెస్ ఐడియాలజీ. నేను ఆ గాంధీ ఫ్యామిలీ అంటే నాకు కనెక్షన్. నేను రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఒక రోజున కాంగ్రెస్ పార్టీ విమర్శించిన నాయకుడే. మీరు అద్దంకి దయాకర్ని మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ, రోషయ్య గారు కానీ, ఇంతెందుకు రాజశేఖర రెడ్డి గారిని కూడా మీరు రాజమండ్రి సభ చూస్తే తెలుస్తుంది. మాలమానాడు సభ రాజమండ్రిది కనుక మీకు క్లిప్పింగ్స్గా ఉంటాయి, సోషల్ మీడియాలో ఉంటాయి, తీస్తే తెలుస్తుంది. బట్ నేను ఒక సోషల్ చేంజ్ కొరకు ఒక విద్యాధికునిగా ఒక మార్పు కోసం కొట్టాలనుకున్న కాంగ్రెస్ని ఎంచుకున్నా. కాంగ్రెస్ ఈజ్ ది రియల్ ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టుడే. కాంగ్రెస్ ఈజ్ ది రియల్ ప్రొటెక్టర్ ఆఫ్ ది డెమోక్రసీ టుడే. వరల్డ్ ది బిగ్గెస్ట్ డెమోగ్రఫికల్ స్టేట్కు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్గా ఉన్నది కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్లో గాంధీ ఫ్యామిలీని వాళ్ళు త్యాగాలు చేస్తూ దాన్ని కాపాడుతున్నారు. కాబట్టి నేను వాళ్ళకు ఒక త్యాగాలు చేయాలని అనుకుంటున్నారా? జస్ట్ లైక్ గారు, మీకు అర్థమవుతుందా? మీ అభిమానులు, మీ అనుచరులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీకు అర్థమవుతుంది? నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నేను మా ఆవిడని చేసుకుంటున్నప్పుడు నా అగ్రిమెంట్ అయితే నేను అవాయిడ్ కాలే. ఆమె కుటుంబం కొరకు, నేను సమాజం కొరకు. సో మేమేం ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మీ అనుచరులు అనుకుంటారు కదా పార్టీ కోసం, వాళ్ళకి కావాల్సిన విద్య ఇస్తున్నా, వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు ఒక సగటు కుటుంబం, సామాన్య కుటుంబం ఏ లగ్జరీస్ ఉండాలని అవి ఇస్తున్నా. ఇక్కడ నేను కూడా బయట దేశాలని నా బిడ్డని చదివిస్తున్నా, మా పిల్లలకు మంచి చదివిస్తున్నా. మీరులో సహజంగా నటుడు ఉన్నాడు కాబట్టి బాధను కూడా మీరు బయట పెట్టకుండా మీ కుటుంబ సభ్యుల్లో ఆ బాధ ఉందా లేదా నేను అంటున్నా. ఒకసారి మీరు నెక్స్ట్ టైం మా ఆవిడని కూడా తీసుకొచ్చి మౌలి గారు చేయించండి, తెలుస్తుంది. ఇంకా నాకంటే బ్రేవ్గా ఉంటుంది. నేను చెప్పడానికి కొన్ని అంశాలు దాయాల్సి వస్తుంది తప్పితే నటించాల్సిన అవసరం రాదు. దాయాల్సిన అంటే పార్టీ ఇంట్రెస్ట్ కొరకు చేయాల్సి వస్తుంది. అది కూడా నేనేమి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం జీవితంలో రాదు. ఒకవేళ వస్తే చిన్న చిన్న అబద్ధాలు అప్పుడప్పుడు అవసరం కోసం తప్పదు. అంటే ధైర్యంగా ఉండటం వేరు, సర్దుకుని వెళ్ళిపోవడం వేరు. మీరు ధైర్యంగా ఉంటున్నారా, సర్దుకుని వెళ్ళిపోతున్నారా? సర్దుబాటుతో ధైర్యంగా ఉంటున్నా. మీ కుటుంబ సభ్యుల గురించి నేను అడిగాను. మా కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు మై ఫస్ట్ డాటర్ ఈజ్ ఇన్ యుఎస్. తనకు మంచి చదువునిస్తున్న, BBA ఇంటర్నేషనల్ బిజినెస్లో ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. నా రాజకీయ కెరీర్ గురించి ఏరేది కూడా మా డాడీ ఏమవుతుంది అనేది కూడా ఆలోచించదు. ఎందుకు డాడీ ఈ పార్టీలో మనకి ఏం రావట్లేదు, అసలు పట్టించుకోదు. ఆయన థ్రైవ్స్ ఆయనకు ఉంటాయి, ఆయనది ఏంటో అని నా కళ్ళ ముందే పుట్టింది, అది నన్నే తిట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు తిట్టుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని? అంటే ఆయన రాజకీయాలు అవసరం ఏముంది, ఇంకా లావిష్గా బతకొచ్చు, చాలా మంచిగా ఉండొచ్చు. ఈ కష్టం ఏదో ఒక ప్రొఫెసర్ అయితే అవుతుండొచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అవుతుండొచ్చు. ఈయన రాజకీయాలకి నేను అడిగిన పాయింట్ అంటే మీరు ఎంత కష్టపడుతున్నా మీకు ప్రతిఫలం రావట్లేదు అనే అది కాదు. అక్కడ రాజకీయాలు అనేవి కష్టంగా ఉంటాయని దాని ఉద్దేశం. మీరేమో పదవులు రాకపోవడం వల్ల అని అనుకుంటున్నారు. పాలిటిక్స్ అంటే ఇప్పుడు చూడు, నేను ఒక జోక్ చెప్తా, నవ్వద్దు మీరందరూ. మా చిన్నుగాడు పుట్టిన టైంలో 3 o'clock 4 o'clock వస్తుంటే నేను
వాడు భయపడుతుండే లేచి ఇట్ట ఎవరు వచ్చిర్రు దొంగ అని. అంటే ఏంది, నా లైఫ్ అంత సీరియస్గా ఉండేది. ఎప్పుడూ పొద్దుగాల 7-8 గంటలకు పోతే రాత్రి కూడా కాదు 4 o'clock ఒక్కొక్క రోజు 3-4 days కూడా అట్లా ఉండాల్సి వచ్చేది. అంటే ఎందుకు ఈయన ఇంత కష్టం ఎంచుకుంటుండ అనేది అంటుండే. థ్రెట్ ఉండేది ఆ టైంలో. థ్రెట్ ఎక్కడిది, మూమెంట్లో పోయినామంటే మంచిర్యాలో ఆదిలాబాదో లేకపోతే చెన్నూరో పోయినాం అనుకోండి, ఆ రోజు ఇంకా ఎప్పట్లో ఇంత ఫాస్టర్ రోడ్స్ ఎక్కడి, అప్పుడప్పుడు బస్సులో పోయిన చరిత్ర కూడా ఉన్నది.